హాయ్ అండి, నా స్టైల్లో చికెన్ కర్రీని ఎలా చేసానో చూడండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చదనం పోయేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చదనం పోయిన తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా చికెన్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మొత్తం పీసెస్ అన్నిటిని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి చికెన్ని. అలా మగ్గించుకున్న తర్వాత మనకి కారం స్పైసీ తగ్గట్టుగా కారం వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఇంకో స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. తర్వాత 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకున్నాను. అలా మొత్తం అంతా బాగా కలుపుకున్నాను, పీసెస్ కారం అంతా బాగా పట్టేలాగా. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 మినిట్స్ అలా మగ్గించుకున్నాను. తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం కలుపుకొని మనకి గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను గ్రేవీకి. వాటర్ పోసుకున్నాక మొత్తం అంతా కలిపి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా మగ్గించుకున్నాను. అలా గ్రేవీ అంతా దగ్గరికి వచ్చి మగ్గించుకోవాలి. అలా మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకొని డిష్ అవుట్ చేసుకుంటామే. ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేయండి. నచ్చిందా? మరి అయితే ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్